ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మన మహాజగత్తుతే సతే ఫలయ బ్రహ్మారి హరాయ త్రిగుణాత్మ సర్వగవతిగామి దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ కుర్రో కుర్రు కొండ దేవత అంబ పలుకు జగతంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు భద్రకాళి పలుకు ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి. ప్రజలందరికీ నమస్కారము. ఆగస్టు మాసం 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం. మరి ఈ 12 రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, యోగ నక్షత్రం ఎలా ఉంది, నక్షత్ర గడియలు ఎంతవరకు నడుస్తున్నాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మరి ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి వక్రసిద్ధి శనేశ్వరుడికి ప్రారంభమైపోయింది. ఇది 138 రోజులు పాటు నడుస్తుంటది. ఈ 12 గ్రహాలని ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క విధంగా పవర్ చూపిస్తుంటది. ఈ వక్రసిద్ధి గ్రహస్థితి అనేది ఒక్కొక్క గ్రహాన్ని బట్టి మార్పులు వస్తుంటాయి. కాబట్టి మరి ఈ రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి యోగం ఎలా ఉంది, నక్షత్ర గడియలు ఎంతవరకు వచ్చినాయి, వాళ్ళ గురుదశ గురుబలం ఎంతవరకు వచ్చింది, గురుబలం ఎంతవరకు నడుస్తుంది, వాళ్ళ స్థితిగతులు ఎలా నడుస్తున్నాయి, మరి వాళ్ళు చేసే ఆఫీసులో కానీ ఇంట్లో కానీ వ్యవసాయంలో కానీ వాళ్ళ బిడ్డలకు కానీ వాళ్ళ కొడుకులకు కానీ వాళ్ళు చేయాల్సిన పనులు ఎలా ఉన్నాయి, ఎలా నడుస్తున్నాయి, ఎలా నడవబోతుంది, ఏ సమస్య ఏమిటా అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ 12 రాశుల్లో ఉండవలసింది గ్రహస్థితి, ధనప్రాప్తి యోగం, స్థాన యోగం, లక్ష్మీ కటాక్ష యోగం, శని ప్రభావం, గురు ప్రభావం. ఇలాంటి ఈ 12 రాశుల్లో ఉండవలసిన ఆగస్టు నెలలో ఏ విధంగా ఉంది, ఏ విధంగా నడుస్తుంది, ఏ విధంగా నడవబోతుంది అనేది మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాము. ఓం నమ శివాయ నమ. సింహరాశి ఫలితాలు. ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగం. ఆగస్టు నెల సింహరాశి 2025. ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్టము, జీవితము, ధనప్రాప్తి యోగములో చూసుకుంటే మంచి అదృష్ట యోగము. వీళ్ళు ఏది అనుకున్నా, ఏది పట్టుకున్నా బంగారం దొరికే అదృష్ట యోగం కనబడుతుంది. కాబట్టి వీళ్ళ జాతక యోగంలో చూసుకుంటే ఏ కార్యక్రమైనా కానీ ఏ పనైనా కానీ 2 అడుగులు ముందే ఉంటారు. ఈ 2 అడుగులు ముందు వల్ల వీళ్ళకి కొన్ని సమస్యల్లో కొంచెం బ్యాక్ వెళ్ళిపోతుంటారు. కాబట్టి ఎంతలా పనైనా కానీ వీళ్ళు కొంత టయాన్ని తీసుకొని కొంత జాగ్రత్తను పాటించాలి. ఆ జాగ్రత్తని వీళ్ళు పాటించుకోకుండా ఏం పర్వాలేదు అన్నట్టుగా మూవ్ అవుతుంటారు. వీళ్ళకి ఈ తొందరపాటు వల్లే ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి. కాబట్టి ఆరోగ్య సమస్యలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి పెళ్ళిళ్ళు కానీ, సంతానం కానీ, గృహ ప్రవేశాలు కానీ చాలా వరకు అద్భుతంగా విజయవంతంగా అయ్యే మార్గాలు చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా కూడా మీకు చేతికాడకు వచ్చింది కొన్ని చేజారిపోవటం, నమ్మిన వాళ్ళ నుంచి మీకు కొన్ని ఇబ్బందులు, సాకారం చేస్తానన్న వాళ్ళ నుంచి మీకు కొన్ని సమస్యలు కొన్ని రాబోతున్నాయి. మరి మీరు ఏ కార్యక్రమైనా కానీ తొందరపాటు లేకోకుండా ఆ విధంగా ఇలా జాతక యోగంలో చూసుకుంటే విద్యార్థులకి మంచి విద్య, వాళ్ళకి విదేశాల ప్రయాణాలు, మంచి కార్యక్రమాలు చాలా వరకు అద్భుతంగా విజయవంతంగా అయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి ఎన్నో రోజుల నుంచి పెండింగ్ అయిన పనులు పూర్తి కావాల్సిన సమయము, టైము వచ్చింది. అధిక ఖర్చులు తగ్గించండి. మీరు రూపాయిని ముడివేసుకొని వెనకేసుకుంటే మీ జీవితానికి ఒక మంచి మార్గం దొరుకుతుంది. మనం ఈ 10 రూపాయలు ఖర్చు పెట్టేది 10 రూపాయలే కదా, దీంతో ఏం చేయగలుగుతాం, ఏం కొనగలుగుతాం అనుకున్నట్టుగైతే మనకి ఏ పని మనం చేయలేము. కాబట్టి కొంత డబ్బును కూడా మనం ఆదా చేయాలి. కొంత డబ్బు గురించి కూడా మనం కొన్ని జాగ్రత్తలు పడాలి.
మరి మీ కుటుంబంలో మానసికమైన ఒత్తిళ్లు, అలసట విధానాలు, ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి మీ జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే కుటుంబంలో మానసిక ఒత్తిడి ఎక్కువగా కనబడుతుంది కాబట్టి దాంట్లో కొంచెం మీరు శాంతపడినట్టుగైతే మీ కుటుంబానికి ఒక మార్గము పరమార్గం అనేది మీకు కలుస్తుంది. మరి ఉద్యోగస్తులకి మంచి మంచి పనులు, మంచి మంచి కార్యక్రమాలు ఈ నెలలో అద్భుతంగా విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి. కానీ వీళ్ళు చేయాల్సిన ఎంత కష్టమైనా సరే పనిని తప్పకుండా పూర్తి చేసి సాధించే శక్తి వీళ్ళ దగ్గర ఉంటుంది. మరి ప్రేమ సమస్య అంటే 3 రోజుల పాటు కాలేజీ చుట్టూ తిరగటం, 3 రోజుల పాటు సినిమాలకు వెళ్ళటం, 3 రోజుల పాటు పార్క్ వెళ్ళటం, పోయి వచ్చినంత వరకు ప్రేమ కాదు. ప్రేమ అంటే ఎదుటి మనసులో ఉండాల్సిన భావ్యం అర్థం చేసుకునేదే ఒక ప్రేమ. ఒక ఇద్దరికి ఉండాల్సిన ఒక కదలిక, ఒక మనస్సు ప్రశాంతత, ఒక కుదురు అనేది కావాలంటే వాళ్ళిద్దరిలో ఉండాల్సిన ఒత్తిడి విధానము, ఆలోచనలు ఒక అండర్స్టాండింగ్ రావాలంటేనే, కలిస్తేనే ప్రేమ. ఆ ప్రేమ వాళ్ళకి దక్కాలి అంటే వాళ్ళు ఎన్నో రోజుల నుంచి ఎన్నో విధానాలుగా ప్రేమిస్తుంటారు. డైరెక్ట్గా చెప్పలేక అన్డైరెక్ట్గా చెప్పి వాళ్ళని మిస్సింగ్ చేసుకుంటారు. అంటే వాళ్ళు చెప్పే టయానికి చెప్పుకోకుండా లేట్ అయిపోయిన దానివల్ల ఆ ప్రేమ సమస్య దూరం అయిపోయి మళ్ళా కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఫలానా ప్రేమ మీతో నేను పంచుకోలేకపోయాను, సమస్య ఇది అనేది చాలామంది పంచుకుంటారు. మరి ప్రేమ సమస్యలో చాలా జాగ్రత్త పడండి, తొందరపాటు వద్దు. మీరు ప్రేమించింది మీకు తప్పకుండా మీకు దక్కిద్ది. కొన్ని రోజులు లేట్ అయినా కూడా అతి వేగంగా మీకు సక్సెస్ అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది. మరి మీ జాతక యోగంలో చూస్తే భూమిలో లంక బిందులు దొరికే అదృష్ట యోగం కూడా కనబడుతుంది. భూమిలో బంగారం దొరికే అదృష్టము, ధన ప్రాప్తి యోగం కూడా చాలా వరకు కనబడుతుంది. కాబట్టి ఒక స్త్రీ నుంచి మీ జాతక స్టారే మారిపోతుంది. ఎక్కడో వెతుకుతారు, ఎక్కడో ఉండాల్సిన వాళ్ళు, ఎంతో కష్టపడాల్సిన వాళ్ళు కూడా ఆ స్త్రీ ద్వారా నుంచి ఎక్కడికో వెదిగి అనుకున్న స్థాయికి వెదగలిగే శక్తి ఆ భగవంతుడు మీకు ఇవ్వగలుగుతారు. కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలం ముఖ్యంగా జై శ్రీరాముని పూజించండి, రాముణ్ణి పూజించండి, రామకోటి రాయండి. మనశ్శాంతి లేకోకుండా, ఇంట్లో ప్రశాంతత లేకోకుండా ఉంటే మీరు ఆ రామకోటి రాసినట్టుగైతే ఆ భగవంతుడు దయ వల్ల, ఆ శ్రీరాముడు దయ వల్ల మీకు తప్పకుండా మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. మీరు ఎక్కడ కూర్చొని ఎక్కడ రాస్తారో మీకు ఆ భగవంతుడు, ఆ శ్రీరామచంద్రుడు తప్పకుండా మీ దగ్గరికే రప్పిస్తాడు. అది ఏ రూపం అనేది చెప్పలేం. మానవ రూపంలో ఏ విధంగా, ఏ టైంలో, ఏ సెకండ్లో మీ దగ్గరికి వచ్చి మీకు ఆ స్వామితో మీతో మాట్లాడించి మీకు మంచి మంచి అవకాశాలను పొందే యోగం అనేది మీ జాతక యోగంలో చాలా వరకు కనబడుతుంది. కాబట్టి మరి మీ జాతక విధానాన్ని పెట్టి చూసుకుంటే రేపు చేసే పనైనా కానీ, రేపు చేయాల్సిన కార్యక్రమైనా కానీ ముందే ఎవరికి ప్రాణం లాంటి స్నేహితుడు కానీ, మిత్రుడు కానీ, బంధువు కానీ ఎవరికి చెప్పి చేయొద్దండి. నల్ల వస్త్రములు ధరించొద్దండి. స్నేహం అనేది ఎక్కువగా చేయొద్దు. రేపు చేసే పని ఈ రోజు ఎవరికి చెప్పి చేయొద్దండి. పని అయిన తర్వాత చెప్పండి. పని కాకముందు మీకు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ, మిత్రుడు కానీ, బంధువు కానీ ఎవరికైనా సరే చెప్పారనుకోండి, చాలా వరకు ప్రమాదకరమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. సర్వో జనా సుఖినో భవంతు. నమః శివాయ నమః.